శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. మన సాయి లీలల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు, మ్యారేజెస్ ఇలా ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున ఆ బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇక ఈరోజు వీడియో చాలా అద్భుతమైన వీడియో అండి. అందరూ చూడవలసిన వీడియో. మనలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు బాబాని ఇలా ప్రశ్నిస్తూ ఉంటాము. ఎందుకు బాబా నాకే ఇంత కష్టం ఇచ్చావు అని. మన సమస్య చిన్నదైనప్పటికీ మనము పదే పదే తలుచుకోవడం వలన మనకు ఆ సమస్య పెద్దదిగా అనిపిస్తుంది. అంతేకాకుండా మనం ఒక్కొక్కసారి ఆ బాధను తట్టుకోలేక బాబా ముందర నిల్చుకొని ఏడుస్తూ అడుగుతాము. మనలో ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటామండి. అలా ఒక భక్తురాలు అడిగిన ప్రశ్నకి బాబా వారు సమాధానమే ఈ లీల. ఈరోజు వీడియోలో మనలో చాలామంది భక్తుల ప్రశ్నలకి సమాధానమిస్తూ బాబా వారు చేసిన అద్భుత లీల గురించి తెలుసుకోబోతున్నామండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరండి. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలా చేసినట్లయితే మీరు మన ఛానల్కి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇక ఈరోజు బాబా లీలండి. ఒకరోజు ద్వారకామాయికి జమునాబాయి అనే భక్తురాలు బాబా దగ్గరకు వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తన కష్టాన్ని బాబాతో ఇలా చెప్పుకుంటుంది. తన భర్త త్రాగుడుకు అలవాటు పడ్డాడని, తనతో 3 నెలలుగా మాట్లాడటం లేదని, ఇంకా చెడు వ్యసనాలకు గురవుతున్నాడు బాబా, నాకు భయం వేస్తోంది అని చెప్పుకొని, నాకే ఎందుకు ఇంత కష్టం వచ్చింది బాబా, ఈ బాధను నేను ఎలా మోయగలను తండ్రి, నా 2 చిన్న పిల్లలతో ఈ సంసారాన్ని నేను ఎలా నెట్టుకురావాలి, నాకు ఏదైనా మార్గము చూపించు బాబా అని బాబా దగ్గర బోరున విలపిస్తుంది. అదే సమయంలో భక్తులు ద్వారకామాయికి ఒక్కొక్కరిగా తరలివస్తూ ఉంటారు. అందరూ అక్కడ కూర్చుని ఉంటారు. అకస్మాత్తుగా బాబా జమునాబాయి వైపు తిరిగి ఇలా అంటారు. జమున, నీ భర్త 3 నెలల నుంచి నీతో మాట్లాడడం లేదు. కానీ నా భర్త 3 సంవత్సరం నుండి ఇల్లు వదిలి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఎప్పుడు తిరిగి వస్తాడో కూడా తెలియదు. నా బాధ ఏమని చెప్పను అని బాబా అంటారు. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ బాబా మాటలు విని ఆశ్చర్యపోతారు. బాబా మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు. జమునాబాయి కూడా తన మనసులో ఇలా అనుకుంటారు. ఏమిటి బాబా ఇలా అంటున్నారు? తనతో ఏమైనా పరిహాసం చేస్తున్నారేమో అని మనసులో అనుకుంటుంది జమునాబాయి. అప్పుడు ద్వారకామాయిలో ఒక్కొక్కరిగా భక్తులు బాబా దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఇంతలో సీతాబాయి అనే భక్తురాలు బాబా దగ్గరకు వస్తుంది. అప్పుడు బాబా సీతాబాయితో ఇలా అంటారు. నీవు చెప్పుడు సీత, నేను ఏమైనా పరిహాసం ఆడుతున్నానా అంటారు. వెంటనే సీతాబాయి తన దుఃఖాన్ని ఆపుకోలేక బాధతో ఏడుస్తూ తన కష్టాన్నంతా బాబాకు చెప్పుకుంటుంది. మీరు చెప్పిందంతా నిజమే బాబా, అదంతయు నా గురించే. నా భర్త పేరు రామచంద్ర పాటిల్. ఇప్పటికి ఇల్లు వదిలి 3 సంవత్సరాలయ్యింది. అతడు ఒక సాధువుతో కలిసి వెళ్ళాడు. వెళ్ళే ముందు నాకు కానీ, వారి తల్లిదండ్రులకు కానీ ఎవరికీ చెప్పకుండా వెళ్ళాడు. మాకు పిల్లలు కూడా లేరు. అతను అలా వెళ్ళిపోవడంతో నన్ను అందరూ పలు రకాలుగా నిందిస్తున్నారు. అతడు అలా వెళ్ళిపోవడానికి కారణము నేనే అని అందరూ నన్నంటున్నారు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆచూకీ తెలియటం లేదు. అతను ఎప్పుడు తిరిగి వస్తాడో అర్థం కావటం లేదు. ఏదైనా సన్యాసంలో కలిసిపోయాడేమో అని నాకు భయం వేస్తోంది బాబా. 3 సంవత్సరాలయ్యింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఏదైనా మార్గము చూపించు తండ్రి అని బాబా దగ్గర బోడున ఏడుస్తుంది సీతాబాయి. అప్పుడు అక్కడే ఉన్న జమునాబాయి ఇదంతా చూసి తన మనస్సులో ఇలా అనుకుంటుంది. సీతాబాయితో పోలిస్తే తన పరిస్థితే చాలా బాగుగా ఉంది. కనీసము నాకు భర్త ప్రతిరోజు మాట్లాడకపోయినా ఇంటికి వస్తున్నాడు. నాకు పిల్లలు ఉన్నారు. కానీ సీతాబాయి పరిస్థితి నాకన్నా చాలా దయనీయంగా ఉంది. నేను నా సమస్యే అతి పెద్దదని తలచి
నాకే ఎందుకు ఇంత కష్టం వచ్చింది బాబా అని బాబాను ప్రశ్నిస్తూ ఉన్నాను. కానీ బాబా నాది ఇది ఒక సమస్యే కాదని నాకు ఈ విధంగా తెలియచేశారు అని తన మనసులో అనుకుంటుంది జమునాబాయి. బాబా తన హృదయంలో వచ్చిన మార్పును గమనించి జమునాబాయితో ఇలా అంటారు. జమున, నీ సమస్యే ఈ ప్రపంచములో అతిపెద్ద సమస్య అని తలచితివి. కానీ అలాంటి ఆలోచనలు మరింత దుఃఖాన్ని గురి చేస్తాయి, కృంగదీస్తాయి. మనుషులు వారి కర్మానుసారము దుఃఖ సుఖాలను అనుభవించక తప్పదు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, భయపడకుండా ఆ భగవంతుడి మీద భారం వేసి ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ బాబా జమున వైపు తిరిగి ఇలా ప్రశ్నిస్తారు. జమున, నీ భర్త 3 నెలల నుండి త్రాగుడుకు అలవాటు పడి నీతో మాట్లాడకపోవడము అతి పెద్ద సమస్యనా అని అడుగుతారు. అప్పుడు జమునాబాయి, లేదు బాబా, నా భర్త నాతో మాట్లాడకపోయినా కనీసం నాతో పిల్లలతో కలిసి ఉంటున్నారు. కానీ సీతాబాయికి అలా కాదు. తను నాకన్నా ఎక్కువ కష్టాన్ని ఎదుర్కొంటోంది బాబా అని చెప్తుంది జమునాబాయి. అప్పుడు బాబా కొద్దిగా విభూదిని జమునాబాయికి ఇచ్చి, ఈ విభూదిని నీళ్ళలో కలిపి నీ భర్తతో తాగించి సాయంత్రం నా దగ్గరికి పంపు అని బాబా చెబుతారు. తన విషయం నేను చూసుకుంటాను అని బాబా అంటారు. జమునాబాయి ఎంతో ఆనందముగా బాబా ఊది తీసుకుని బాబా మీద నమ్మకముతో ఇంటికి వెళుతుంది. తరువాత బాబా జమునాబాయి భర్తను పూర్తిగా త్రాగుడు మాన్పిస్తారు. తను కూడా బాబా భక్తుడిగా మారి తన పిల్లలని, భార్యని చక్కగా చూసుకుంటూ ఆనందంగా జీవితం సాగిస్తారు. అదేవిధంగా బాబా ఆశీర్వదించిన ప్రకారము సీతాబాయి భర్త కూడా తిరిగి వచ్చి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడి తనను మంచి మార్గములో పెట్టమని బాబా వారిని శరణు కోరుతారు. బాబా ఆశీర్వాదముతో రామచంద్ర పాటిలు కూడా తన మనసు మార్చుకొని తన మిగిలిన జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతారు. 1 సంవత్సరం తరువాత వారికి పండంటి మగ పిల్లవాడు జన్మిస్తాడు. ఈ లీల ద్వారా మనకు బాబా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతాడు, కంటికి రెప్పలా చూసుకుంటాడు అని అర్థమవుతుంది. అలాగే ఈ లీల ద్వారా బాబావారు మనకి ఇంకొక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నారండి. ఎవరూ తమకు వచ్చిన కష్టమే అతి పెద్దదని అనుకోకూడదు. ఎంత కష్టం వచ్చినా భయపడకుండా ధైర్యంగా మనకు బాబా ఉన్నాడు అనే నమ్మకముతో బాబాకు విన్నవించుకోవాలి. బాబావారు ఎప్పుడూ అంటూ ఉంటారు, నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము. మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను అని. కాబట్టి ధైర్యంగా మనము ముందుకు సాగాలి. కష్టాలు ఎల్లకాలము ఉండవు. అవి కదిలే మేఘం లాంటివి. త్వరలోనే తొలగిపోతాయి అంటారు బాబా. కావున మనకు కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా, నాకెందుకు ఇలాంటి కష్టం వచ్చింది అని అధైర్యపడకుండా, బాబా ఉన్నారు అనే నమ్మకముతో మన కష్టాలని, బాధల్ని బాబా పాదముల దగ్గర ఉంచి మనము నిశ్చింతగా ఉండాలి. ఇదండి ఈరోజు బాబావారి అద్భుతమైన లీల. ఇలా మీకు కూడా మీ జీవితంలో బాబావారు చేసిన అద్భుత లీలలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబావారిని ఇలా ప్రార్థిస్తున్నారండి. బాబా, నాకు నువ్వంటే ప్రాణము. నీకు తెలియంది ఏమీ లేదు. మా బాబుకి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ప్రతి 2 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తోంది. వాడికి ఈ జబ్బు త్వరగా నయమయ్యి త్వరగా కోలుకునేలాగా చేయి తండ్రి. నాకు నీవు తప్ప ఇంక ఎవరూ దిక్కులేదు. ఈ బాధలు భరించలేకున్నాను తండ్రి. ఎలాగైనా ఈ బాధలు పోయేలాగా చూడు అని బాబావారిని ఎంతో ఆర్తితో ప్రార్థిస్తున్నారండి. మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా వారి బాబుకి బాబావారి ఆశీర్వాదముతో ఆరోగ్యము కుదుటపడాలని, మునపటిలాగా తిరిగి వారు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడీ సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. అలా చేసినట్లయితే మన ఛానల్కు చాలా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఇలా బాబా లీలలు తెలియజేయాలనుకున్నచో, అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు బాబా వారికి విన్నవించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి. మీ కోరికలు నెరవేరాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి.
ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.